హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పోరెడ్డి విజయ వ్లాగ్స్. నేను మీ విజయలక్ష్మిని. మొదటిసారిగా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మన వీడియోస్ నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. సండే వీడియో అండి, ఇది కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. మా ఇంటికి ఆ రోజు 2 గెస్ట్లు వచ్చారండి. అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఆ గెస్ట్లు ఎవరు ఏంటండి ముందుగా చెప్తాను. ఆ గెస్ట్ని చూడడానికి మా ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, ఆ పక్కన వాళ్ళు కూడా వచ్చారు. ఆ గెస్ట్ని చూసారంటే మీరు కూడా షాక్ అవ్వాల్సిందే. మీకు కూడా ఇలాంటి గెస్ట్ వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చెయ్యము. సండే కదా, కొంచెం లేట్గా లేచాం. మార్నింగ్ టిఫిన్కి అయితే ఏమీ చేయలేదు, పిల్లలు బయట తెచ్చుకొని తిన్నారు. మేమైతే ఇంక డైరెక్ట్గా లంచ్ చేద్దామనేసి మటన్ తెప్పించుకున్నాము. దానికోసం కొంచెం ఎర్లీగా వండేద్దాం, 12కి స్టార్ట్ చేసేసాను లంచ్ చేయడం కూడా. వైట్ రైస్ పెట్టాను స్టవ్ మీద. ఆ రైస్ అయిపోయేలోపు సర్లే మటన్కి కావాల్సినవి కట్ చేసి పెట్టుకుందామనేసి ఉల్లిపాయలు కట్ చేసుకుంటూ ఉన్నాను. ఈలోపు పిల్లలు కూడా ఆడుకుంటున్నారు. వాళ్ళకి ఏదో ఆకలి అవుతుంది అని అంటున్నారు, ఆడుకుంటూ ఉన్నారు. సరే కొంచెం లేట్ అయింది. సండే అయితే అంతేనండి, కొంచెం ఎర్లీగా ఏమీ లేగవలేను. డైలీ ఎలా లేచి చేసే పనే కదా, అప్పుడన్నా కొంచెం రెస్ట్ కావాలి కదా. మటన్ కోసం ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి తరిగానండి. మటన్ 1/2 కిలో మటన్ తీసుకున్నాము. ఈ భూమిక మందేనండి, దీనికోసం పోరాటం చేస్తాను. ఇది అస్సలు వదిలిపెట్టుకోను. దాని మసాలా కోసం ధనియాలు, చెక్క, లవంగా, ఇది ఇలాచి, గసగసాలు వేసి బాగా వేయించి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు తాలింపు ఆయిల్ కాగనిచ్చేసి దాంట్లో పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసి మగ్గించుకుంటూ ఉన్నాను. పిల్లలు ఆకలి అవుతుంది అన్నారు అనేసి బొరుగులు, అదే అండి మరమరాలును కారాలు కలుపుకొని ఉల్లిపాయతో తింటున్నారు. ధనియాలలోకి కొబ్బరి, చిన్నుల్లిపాయ, అల్లం వేసి పేస్ట్ లాగా పట్టేసుకున్నాను. ఇప్పుడు ఆ కర్రీలో కారం వేసేసుకొని కలిపేస్తున్నాను. ఈ పేస్ట్ పట్టు పెట్టుకున్నాం కదండి, ధనియాలు అంతా ఈ పేస్ట్ని దాంట్లో వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని కొత్తిమీర వేసేసి తగిన వాటర్ పోసేసి, అంటే పిల్లలు ముక్కలు తినరని అందుకే ఎక్కువ వాటర్ పోస్తాను. చూడండి మటన్ రెడీ అయిపోయింది. తిందామని తింటూ ఉన్నాము. తిన్నంత అంటే మటన్ అది బాగా ఇష్టంగా తింటాము. తిన్న హ్యాపీనెస్ కూడా లేకుండా కొంచెం టెన్షన్ పెట్టారు వచ్చిన అతిథులు, అనుకోని అతిథులు. ఇదిగోండి మటన్ భూమిక మనదే. ఇది వస్తే మాత్రం నాకు చాలా ఇష్టము. ఎవరికి షేర్ చేయను కూడా. ఎప్పుడైనా పిల్లలతో వాళ్ళకి కొంచెం షేర్ చేస్తాను. వాళ్ళు ఎక్కువ తినరు, అసలు మటన్ అనేది తినరు. ఒకటి గ్రేవీతో తింటారు, అందుకే కొంచెం ఎక్కువ గ్రేవీ పెడతాను. టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి వేడి అన్నంలోకి మటన్ తింటే. ఇదిగోండి మా ఇంటికి వచ్చిన గెస్ట్లు అండి, ఇవి పాములండి. 2 పాములు వచ్చాయి, ఒకటి కూడా కాదు. పెనపాములు అంటారు కదా, అది ఒకటేం బాగా బ్లాక్ ఉంది, ఇదేం కొంచెం వైట్ కలర్లో ఉంది, అంటే ఒక సైడ్కి వైట్గా ఉంది. ఇంకోటి అయితే బాగా బ్లాక్ది. పిల్లలు ఆడుకుంటూ చూశారు. అక్కడ కట్టెలు ఉన్నాయండి మనవి, స్టవ్ అదే కట్టెల పొయ్యి మీద నీళ్లు పెడతామని చెప్పాను కదా, ఆ కట్టెలు ఉన్నాయి. అక్కడ చూసి పిల్లలు భయపడి ఇంట్లోకి వచ్చేసారు. అమ్మ పాము వచ్చినాయి, పాములు వచ్చాయి అని. నేను నమ్మలేదండి, ఎందుకంటే వాళ్ళు ఒకసారి ఇలా జోక్ చేస్తూ ఉంటారు నన్ను భయపెట్టడానికి. అలా అని అనుకొని ఏం లేదులే అనేసి అరిచాను. లేదురా అని చూపించారు. ఫస్ట్ నాకు కనిపించలేదు, కట్టెల మధ్యలో ఉండి తర్వాత కొంచెం బయటకు వచ్చినాయి అవి. చూడంగానే చాలా భయం వేసిందండి. పెద్ద పాములు అండి, చాలా. ఈ మధ్య కాలంలో నేను ఇంత పెద్ద పాము చూడడం కూడా ఇప్పుడే. మనకు పక్కన గార్డెన్లోకి వచ్చాయి, పక్కింటి వాళ్ళు కూడా వచ్చారు చూడ్డానికి. అసలు ఎంత భయం వేసిందంటే చాలా, అంటే చాలా భయం వేసింది. చెప్పాను కదా అన్ఎక్స్పెక్టెడ్ అతిథులు అంటే వీళ్ళే. అది ఏంటి అంటే మనకు బయటికి వాష్రూమ్కి వెళ్ళాలి, మాకు బయటే ఉంటాయి. నైట్ టైం వెళ్ళాలంటే ఆ రోజు ఎంత ఇబ్బంది పడ్డామో. మెయిన్ ఏంటంటే అవి ఇప్పుడు కూడా ఇంకా బయటికి వెళ్ళలేదు, ఎక్కడ హోల్లో ఇరుక్కపోయి ఉన్నాయి. అక్కడే ఏదో హోల్లోకి వెళ్ళిపోయాయండి, ఇంకా బయటికి రాలేదో వచ్చాయో కూడా తెలియదు, నైట్ టైం బయటికి వెళ్ళిపోయాయేమో అనేసి. ఓకే అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.